మేడం, పానం బాగాలేదు, వచ్చేటి 2000 అవి తీసుకొని పానం బాగాలేక దవాఖాన పోడు, నెల నెల మందులు తెచ్చుకోడు మేడం. ఆ మందులు ఆడుకుంటేనే జరిగేటాడు తిరుగుతా, లేకుంటే శాతనైతే లేదు. భూమి మీద అడ్డం పడిపోతే కాలుతో నొక్కేటోళ్ళు లేరు. మీ దయ, నేను మందులు తెచ్చుకున్నా మొన్న నేను మందులు తెచ్చుకున్నా. నీ గోళీలు ఇవ్వమ్మా, అందులో ఉన్నాయి. ఇగో ఈ గోళీలు తెచ్చుకున్నా, ఇగో ఈ సీసా తెచ్చుకున్నా. కడుపులో నొప్పి లేస్తుంది. ఈ సీసా ఇది తెచ్చుకున్నా మేడం. వీటికి ఎన్ని పైసలు అయినవి పెద్దవా? వీటికి 1000 రూపాయలు అయినట్టే. ఆడ 300 ఫీజుకి ఇచ్చిన. మళ్ళా ఆడ ఎక్కొచ్చిన ఆటో ఆగో 100. ఇక ఆయనకో 100 తోలెట్ ఆయన పొద్దుకింది. ఎట్లా పోవాలా? 100 తీసుకుర్రా ఆటోకు? ఆ ఫోన్ 50 రానవాలి. 100 ఆ 100 మళ్ళా 1000 రూపాయలు అయినాయి. పోయినా ఇక పిరుబాసేనే చిటిపట్ల దిగిన, అట్లా ఎక్కిపోయినా. ఇక గల్వకాడు ఉన్నోళ్ళు మా నాన్న తోలపోతే చీకటి అవుతుందని, సాతగాని దాన్ని ఒక్కదాన్ని వచ్చిన కాలు మొక్త బాంచినని ఆయనతో 100 రూపాయలు చేతిలో పెడితే 3:30కు తోలితే నేను పొద్దుగాల 10కి పోయినాడికి 3:30కు తోలితే అప్పుడు మా గోళీలు తీసుకొని మళ్ళీ ఆటో ఎక్కొచ్చి సిద్దిపట్ల బస్సు ఎక్కిన మేడం. ఎక్కి ఇక ఇంటికి వచ్చేవారు 6 అయింది మేడం. ఇక నా పరిస్థితులు ఏమైనా ఇక ఈ గోళీలు వాడుకోవాలి, ఆ మందులు వాడుకోవాలి. వీటికి నా ఇంట్లో తీసుకోవాలి మేడం. బియ్యం లేక గనాలు అయితే 6 కిలోల బియ్యం వస్తే గవే వండుకొని తినుడు. నా పరిస్థితికి ఇట్టున్నది మేడం. మీ దయ, మీ బిడ్డ చూడదాన్ని, మీ అవ్వ చూడదాన్ని, నాకేమన్నా చేయండి సాయం. మీకు నమస్కారం. నాకు గత వచ్చింది, గిట్ల అవుతుంది అనుకోలేనా? నీ సాధన అయినప్పుడు గిట్ల అవుతుంది అనుకోలేదు మేడం. నా వంతులో రాసి ఉన్నదేమో. మా అయ్య కొట్టిండు, మా అవ్వ కొట్టినా నేను పోలేదు. ఎవలకు పొమ్మని ఎవరికైనా నిత్త పో అంటే నేను పోలేదు. నేను సవర్తగాని పిల్లప్పటి నుంచి ఉన్నా. నేను 9 ఏళ్ళు నిజామాబాద్లో ఉన్నా. ఆడికే మా అయ్య బాగలేకపోతే వీడికి వచ్చి చాకరీ చేయమంటే చేసిన. ఇక ఇంతవరకు వచ్చింది. అయ్య పోయింది, అవ్వ పోయింది. ఇప్పుడు నీకు ఇల్లు ఆడున్నది, మాదే ఎన్నో అంటారు. ఏం చేయాలి? నీ నమస్కారం. ఏమన్నా సాయం చేయండి, మీ దయ. అందులో పడితే గొప్ప కాదు. మాది గుర్యకుంట, చీరాల దగ్గర. మాది గుర్యకుంట. మేము గురువు వాళ్ళం. నీకెవరు లేరు. నమస్కారం మేడం, నమస్కారం. అన్నం దీని పెద్దవా? ఏడవకు, ఏడితే కళ్ళు ఖరాబ్ అయితే ఎందుకు ఏడుతున్నావు పెద్దవా? నాకు అన్నం నుంచి బాధ మేడము. నేను చిన్నప్పటి నుంచి ఉంటే మా అయ్య 26 గుంటల భూమి నీకెత్తి బిడ్డ అని వాళ్ళ కొడుకులకు మనిషికి 2 ఎకరాలు పంచి ఇచ్చిండు. వీళ్ళకి ఎవరు అడుగు పెట్టారు, అది అలాగుంది. నీకెత్తి బిడ్డ అని మా అయ్య కాగితం రాయమంటే ఆ ఎడ్డి కాగితం నాకు కాగితం రాసియలేదు. రాసియకపోతే మా అయ్య వచ్చేదాకా నాదానేమో అన్నారు. మా అయ్య వచ్చినాక మా పెద్దన్న ఎక్కించుకున్నాడు. ఆ పసుపు ఎక్కించుకొని మా పెద్దన్న నా జాగాని మా పెద్దన్న ఎక్కించుకున్నాక మా పెద్దన్న చచ్చిపోయినాక ఆ పసుపుకు పట్టుకొని మా పెద్దన్న కొడుకు అది చేసుకున్నాడు. అది ఏమని పాడైతేలేండి, అది చేసుకున్నాడు. పట్ట కాగితం చేసుకొని అమ్ముకొని అది 3 పొత్తులు. అమ్మ 3 అన్నదమ్ముల పొత్తులు వాడు ఒక్కడే తిన్నాడు మేడం. ఒక పైస ఇవ్వలేదు. మా తమ్మికి ఇవ్వలే, మన అడిమనకి ఇవ్వలే. వాడు ఒక్కడే నాది జాగాని వాడు తిన్నాడు. ఈ ఊరని తెరికే కానీ చెప్తలేరు, ఊళ్ళే న్యాయం చెప్తలేరు మేడం. ఇక నాకు బాధ గీది ఉన్నది. మీ దయ. నాకు గట్ల మా వాళ్ళే అయితలేరు, అన్నదమ్ముల కొడుకులే అయితలేరు. ఎవరు అవుతారు మేడం? ఇప్పుడు ఇవాళ రేపు దినం మంచిగా లేదు, ఒక గట్టు ఉన్నది. ఏమన్నా అంటే సాగు బతుకు మాకేందని ఒకడు మాట్లాడతాడు. ఇక గంతే మేడం. నేను నమస్కారం. నీ దయ.